యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. దేవతామూర్తిని కించపరుస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారతీయ కట్టుబాట్లను అన్వేష్ అవహేళన చేస్తున్నాడని విశాఖ సిపి శంకబ్రత బాగ్చి ఫిర్యాదు చేశారు. తక్షణమే అతని పాస్పోర్ట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సిబి గారికి కంప్లీట్ చేయడానికి వచ్చాం. నాన్ వేషం అన్న వాడి మీద కంప్లీట్ చేయడానికి వచ్చాం. రీజన్ ఏంటంటే మన హిందూ దేవస్థానాల మీద, మన ఇండియా మీద ప్రతి దాశలోనే ఈడు పాపులర్ అవడం కోసం ఈడు అందరినీ యూజ్ చేసుకుంటా మన ఇండియాని తక్కువ చేసి మాట్లాడతా చాలా తక్కువ వంకరగా మాట్లాడుతున్నాడు. ఆన్లైన్లో బేస్ చేసుకుని చాలా మాట్లాడుతున్నాడు. ఇండియాకి రాడంట, ఆడపిల్ల ఉంటే ఇండియాలో రేప్ అయిపోతుందంట, ఇక రకరకాల మాట్లాడుతున్నాడు. హిందూ దేవస్థానం మన పూర్వీకులు విగ్రహాల మీద కూడా మా అగ్నగ్నంగా ఉంటాయి, ఎవరికైనా ఇది అవుతుంది అని దుర్భాషలు, నా ముక్కలు కూడా మాట్లాడలేను, అంత పచ్చిగా దుర్భాషలు దేవత విగ్రహాల మీద కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు అసలు ఈ పాస్పోర్ట్ వచ్చేయాలి, ఈయన ఇండియా తీసుకురావాలి, చెప్పులు వేసి ఊరేగించాలి. ఇలాంటి కుక్కని మామూలుగా వదలకూడదు. ఎంత అంటే ఎంత మనమేన తింటా. వీడికి 8 కోట్ల బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అని 8 కోట్లు కాదండి, 60 కోట్ల డబ్బు ఉంది. మన ఇండియా మీద సంపాదించుకొని ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టుకుంటా 60 కోట్ల రూపాయలు సంపాదించాడు.